బుచ్చిరెడ్డిపాలెం వవ్వేరు యూపీహెచ్సి డాక్టర్ మనోజ్ సూపర్వైజర్ మేడం కె పద్మ వైద్యశాల ఆధ్వర్యంలో మార్నింగ్ 6 నుంచి సచివాలయం పెద్దూరు బుచ్చిరెడ్డిపాలెం 1 సచివాలయం కింద 4 పల్స్ పోలియో బూతులు దాంట్లో 17వ వార్డు ఎంపీ యూపీఎస్ఎస్ పోలబాయి బడి ఓల్డ్ కాశీపాలెం బుచ్చి బీసీ స్కూల్ గోపాలయ్య కృష్ణయ్య స్కూల్. ఈ కార్యక్రమంలో అనగా 21వ తేదీ నుంచి 23, 24వ తేదీలు ముఖ్య అతిథిగా కౌన్సిలర్ తాళ్ల వైష్ణవి, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎం వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. మాది పెద్దూరు అరుంధతివాడ హరిజనవాడ 2 సెంటర్లు కలిసి ఉంటాయి. ఇక్కడ 0 to 5 years పిల్లలకి పోలియో డ్రాప్స్ చేస్తున్నాము. ఉదయం 7 నుంచి 6 నుంచి ఉదయం 6 నుంచి సాయంత్రం 5 వరకు ఉంటాము. 3 days వేస్తాము. సెకండ్ డే డోర్ టు డోర్ తిరుగుతాము. థర్డ్ డే కూడా తిరుగుతాము. 6 నుంచి ఈవినింగ్ 5 వరకు శ్రీ గోపాలకృష్ణయ్య స్కూల్లో పల్స్ పోలియో జరుగుతుంది. ఇక్కడ మా బూత్ నెంబర్ 13 57 మెంబర్స్కి ఇచ్చారు. 45 మెంబర్స్కి వేసాము. ఇంకేంటి ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ సెంటర్లో గోపాలకృష్ణయ్య సెంటర్లో పల్స్ పోలియో జరుగుతుంది. రేపు 22, 23 తారీఖులు డోర్ టు డోర్ వెళ్ళి చేస్తాము, పల్స్ పోలియో చేస్తాము. తెలీదు. ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఈ మా బుచ్చిరెడ్డిపాలెంలోని కోనేటిమిట్ట పరిధిలో సౌత్ స్కూల్ 12వ సెక్షన్లో మంగళగట్ట, కోనేటిమిట్ట మొత్తం కోనేటి చుట్టూ ప్రాంతాల పిల్లలందరినీ తీసుకొచ్చి ఇక్కడ పల్స్ పోలియో వేయించి వాళ్ళకి తగిన జాగ్రత్తలు చెప్పాము. డ్రాప్స్ వేయించుకున్న పిల్లలకి ఒక అర్ధగంట వరకు ఏమీ తీసుకోవద్దని చెప్పాము. ఏదైనా వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్ కనిపించినా వెంటనే మాకు కాల్ చేసిన వెంటనే మేము మెడికల్ ఆఫీసర్కి చెప్తామని చెప్పాము. ఈ కార్యక్రమం 3 రోజులు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఫస్ట్ రోజు వచ్చి బూత్ అంటే మనకి ఇచ్చిన సెంటర్లోనే పిల్లలకి వ్యాక్సిన్ వేయబడుతుంది. తర్వాత నెక్స్ట్ డే వచ్చి డోర్ టు డోర్ విజిట్ అంటే రాని అప్పుడే పుట్టిన బిడ్డలు కొంతమంది మంచుకొని బయటకు తీసుకురారు. అట్లాంటి పిల్లలకి డోర్ టు డోర్ వెళ్ళి ఏ ఇంట్లో ఏ బిడ్డలు వేయించుకున్నారు, వేయించుకోలేదు అనే వాళ్ళు వేసుకోకుండా ఉంటే ఆ రోజు వ్యాక్సిన్ వేస్తాము. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే కూడాను 3వ రోజు ఎవరైనా ఊర్లోకి వెళ్ళి ఉంటారు కదా వాళ్ళ పిల్లలకి ఆ రోజు వాళ్ళు వేయించుకున్నారా లేదా, మ్యాక్సిమంగా సెంటర్లలో బస్ స్టాండ్లలో బస్సు దిగిన వెంటనే అక్కడ వేస్తుంటారు. అయినా కానీ మేము వాళ్ళని గుర్తించి వేయించుకోకపోతే 3వ రోజు కూడా వేస్తాం. ఈ కార్యక్రమాన్ని గవర్నమెంట్ హాస్టల్ అండి. ఇది పల్స్ పోలియో ప్రోగ్రాము జరుగుతుంది. 3 రోజులు జరుగుతుంది. ఈరోజు బూత్లో ఉండి వచ్చిన పిల్లలకి ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వేస్తాము. రేపటి నుంచి హౌస్ టు హౌస్ తిరిగి ఏమైనా మిస్ అయిన పిల్లల్ని గుర్తించి వాళ్ళకి వేస్తామండి. ఇది 3 days జరుగుతుంది. 122 మంది పిల్లల్లో 93 మందికి ఇప్పటికి వేసాము. సాయంత్రం 5 లోపల వచ్చినంత వరకు చేస్తామండి. మళ్ళీ రేపు నుంచి హౌస్ టు హౌస్ మరో మిస్సింగ్ చిల్డ్రన్స్ని గుర్తించి వాళ్ళకి పల్స్ పోలియో. అందరికీ నమస్కారం. నా పేరు వెంకటరమణ, ఆశా వర్కర్ని. ఓల్డ్ కాశీపాలెం బూత్ నెంబర్ 4 ఉదయం 6 గంటలకు స్టార్ట్ చేశాము. సాయంత్రం 5 గంటల దాకా పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుంది. 0 నుంచి 5 years పిల్లలకి ఈ కార్యక్రమం జరుగుతుంది. వేసిన తర్వాత 2 చుక్కలు వేసిన తర్వాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ప్రాబ్లం వస్తే వెంటనే డాక్టర్ని కలవడానికి మాకు సార్ వాళ్ళు చెప్పున్నారు తీసుకురామని. నేను బుచ్చి 1 సచివాలయం నుంచి ఏఎన్ఎం మాట్లాడుతున్నాను. గుడ్ ఈవినింగ్ అండి. నేను బుచ్చి 1 సచివాలయం నుంచి ఏఎన్ఎం మాట్లాడుతున్నాను. పెద్దూరు సచివాలయం కింద 4 సెక్షన్స్ ఉన్నాయి బూతులు. ఒకటి వచ్చేసి కాశీపాలెం బూత్ ఒకటి ఉంది. తర్వాత వచ్చేసి పేర్లచావిడి దగ్గర బూత్ 2nd ఒకటి ఉంది. తర్వాత బుచ్చి సౌత్ స్కూల్లో 3వది ఒకటి ఉంది. తర్వాత గోపాలకృష్ణయ్య స్కూల్లో 4వ సెక్షన్ ఉంది. మా స్టాఫ్ 4 సెక్షన్ దగ్గర నలుగురు చొప్పున ఉన్నారు అక్కడ. మేబీ కాశీపాలెంలో
0 to 5 years చిల్డ్రన్స్ కోసం పాలెం స్కూల్లో ఫస్ట్ సెక్షన్ పెట్టాము. తర్వాత ఈరోజు 0 to 5 years చిల్డ్రన్స్కి స్కూల్లోనే ఉండేసి ఈరోజు వరకైతే బయట సెక్షన్లు ఎక్కడ లేకుండా స్కూల్లోనే ఉండి వేయాలి. నెక్స్ట్ డే వచ్చేసి హౌస్ టు హౌస్ తిరిగేసి ఎవరైనా వేయించుకోకుండా ఉండే పిల్లలకి తప్పనిసరిగా ఆ రోజు వ్యాక్సిన్ అనేది పల్స్ పోలియో వేయాలి. తర్వాత థర్డ్ డే వచ్చేసి హౌస్ టు హౌస్లో ఎవరైనా ఇంకా మిగిలిన వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా కంపల్సరీగా వేయాలి. ఇది 3 days సెక్షన్. ఇది తప్పకుండా అయితే పల్స్ పోలియో వేయించుకోవాలి. మార్నింగ్ 6 AM నుంచి ఈవినింగ్ 5 PM దాకా ఈ సెక్షన్ అయితే జరుగుతుంది. వవేర్ యూపీఎస్సీ హాస్పిటల్ తరపు నుంచి ఈ సెక్షన్స్ అన్నీ జరుగుతున్నాయి. సింధూర 11వ నెంబర్ పోలియో కేంద్రానికి కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ పల్స్ పోలియో అనేది 0 to 5 years పిల్లలకి వేస్తాము. ఇది నేషనల్ వైజ్ డ్యూటీ. బుచ్చి గర్ల్స్ స్కూల్ మాది కేంద్రము. ఇక్కడ బూత్ లెవెల్లో మొదటి రోజు కార్యక్రమం జరుగుతుంది. రెండవ రోజు డోర్ టూలో ఎవరైనా మిస్ అయిన పిల్లలకి వేస్తాము ఇళ్ళకి వెళ్ళి. మూడో రోజు కూడా సేమ్ అదేలాగా 6 గంటల నుంచి పొద్దున 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంకా మిస్ అయిన పిల్లలు ఎవరైనా ఇళ్లలో మిగిలి ఉంటే వాళ్ళకు కూడా మేము అందజేస్తాం. అందరికీ నమస్కారం అండి. ఈ బుచ్చిరెడ్డిపాలెం మండలంలో మనకి వవేరు యూపీఎస్సీ అనేది ఒక హాస్పిటల్ ఉంది. అక్కడ మన మండలంలో 3 హాస్పిటల్స్ ఉన్నాయి. జొన్నవాడ పిఎస్సి మీద ఒకటి, కోలోకేటెడ్ మీద ఒకటి ఉంది, సిఎస్సి అనేది ఒకటి ఉంది. మన దాంట్లో మండలంలో ఒక అర్బన్ పిఎస్సి కింద ఒక పిఎస్సి ఉంది. ఈ అర్బన్ పిఎస్సి కింద 38,685 పాపులేషన్ ఉంది. మనకి పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5 సంవత్సరాల పిల్లలు 3,300 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు పోలియో గ్రామంలో ఖచ్చితంగా పుట్టిన బిడ్డ దగ్గర నుంచి పోలియో డ్రాప్స్ వేయించుకోవాలని ప్రతి ఒక్క వైద్య సిబ్బందికి సూచనలు ఇవ్వటం జరిగిందండి. ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ ఇచ్చి ఎలాగా ఎప్పుడు ఎలా వేయాలని చెప్పేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళందరికీ కూడా వేయమని ఈరోజు బూత్ లెవెల్లో ఈ పోలియో డ్రాప్స్ వేయబడను. రేపటి నుండి అంటే 21, 22, 23 తేదీల్లో 3 రోజులు మనకి ఈ ప్రోగ్రాం అనేది ఉంటుంది. ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క బూత్కి డాక్టర్ మనోజ్ గారు, హెల్త్ సూపర్వైజర్ పద్మావతి, మరి రూట్ సూపర్వైజర్స్ 3 ఉన్నారు. అందరినీ ఈ రూట్లకు పంపించేసి మొబిలైజర్ కింద డాక్టర్ గారు ప్రతి ఒక్క బూత్ని విజిట్ చేసి ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమందికి వేశారని వాళ్ళకి తక్కువ పాపులేషన్లో అంటే హెచ్ఆర్ఏ కింద హై రిస్క్ ఏరియా కింద ఎస్టీ ఎస్సీ పాపులేషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టించి అక్కడ డాక్టర్ గారు హెల్త్ స్టాఫ్ అందరూ కూడా మోటివేషన్ ఇప్పించేసి వాళ్ళకి డ్రాప్స్ వేయటం జరిగింది. మన గ్రామంలో ప్రతి ఒక్క పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5 సంవత్సరాల బిడ్డ తండ్రులకి అవగాహన ఇప్పించేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్క బిడ్డకు కూడా అంగవైకల్యం రాకుండా అంటే పోలియో డ్రాప్స్ వేయించుకుంటే పక్షవాతం అట్లాంటివి రాకుండా మనం వైద్య సిబ్బంది ద్వారా వాళ్ళకి అవేర్నెస్ ఇప్పించేసి ఆ వ్యాధి గురించి వివరించేసి వాళ్ళకి సూచనలు ఇచ్చి అందుబాటులో ఉన్న అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని రేపటి నుండి హౌస్ టు హౌస్ విజిట్ చేసి ప్రతి ఒక్క హౌస్లో బిడ్డల్ని గుర్తించి వేయించుకోకుండా ఉన్న వాళ్ళంటే అవుటర్స్ కావచ్చు, మనకి విజిటర్ కావచ్చు, లెఫ్ట్ అవుట్ కావచ్చు, వాళ్ళందరినీ కూడా గమనించుకొని వాళ్ళకి ఆ పిల్లల్ని 2 పోలియో చుక్కలు వాళ్ళకి వేసి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అవగాహన ఇప్పించేసి ఆ పక్కన ఎవరైనా ఉంటే చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడేసి పరిసరాల పరిశుభ్రత గురించి కూడా వివరించేసి, ఎందుకంటే ఇప్పుడు సీజనల్ డిసీజెస్ కూడా ఉన్నాయి. ఫిబ్రవరి నెల వరకు ఎక్కువ మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ అట్లాంటివి వస్తున్నాయి. అవి లేకుండా ప్రతి ఒక్క బిడ్డ తల్లికి పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ముసలి వాళ్ళు, 75 సంవత్సరాల పైన ఉండే వాళ్ళందరికీ కూడా కాసి చల్లార్చి నీళ్ళు తాగమని, తగిన ఆహారం తీసుకోమని, వేడిగా ఉన్న ఆహారం తీసుకోమని, ఆహారం మీద మూతలై ఉంచేలాగా చూసుకొని వేడిగా పదార్థాలు తినమని ఆహార సూచనలన్నీ ఇచ్చి అవన్నీ పాటించమని, మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది, ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు కాబట్టి అది మీ ద్వారానే మీరు అది కాపాడుకోవాలండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ నమస్తే. థ్యాంక్ యూ.